అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను మినుములతో సున్నుండలు చేస్తున్నానండి. మినుముల్ని బాగా చేసుకొని సన్న మంట మీద బాగా వేయించుకోవాలండి. బాగా వేగాయండి. వేగినందుకు గుర్తుగా ఇట్లాగా అది పగలగొడితే ఇలా లోపల ఎర్రగా ఉంటుందండి. మినుములు బాగా చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మినుములు. తర్వాత దీనికి సరిపడ బెల్లం అండి. మనం ఎక్కువ తినాలంటే ఎక్కువ, మోయినంగా తినాలంటే మోయినంగా, తక్కువ తినాలంటే తక్కువ వేసుకొని బెల్లాన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఇదిగోండి బెల్లాన్ని మెత్తగా దంచి వేసుకున్నానండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక బాండెట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే సున్నుండలకి చాలా బాగుంటుందండి. దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు సన్నగా తరుక్కొని బాగా దోరగా వేయించుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పు బాగా వేగాయండి. వేగిన తర్వాత మనము మినుములు, బెల్లము కలిపి గ్రైండ్ చేసుకున్న పిండి ఇంట్లో వేసుకొని బాగా కలుపుకొని ముద్దలుగా బాగా చేసుకోవాలండి. నెయ్యి సరిపోక ముద్ద రాకపోతే ఇంకొద్ది నెయ్యి కరగబెట్టుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఫైనల్లీ మంచి ఆరోగ్యకరమైన సున్నుండలు ఎంత చక్కగా రెడీ అయినాయి చూడండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.